కథాస్రవంతి మహమ్మద్ ఖదీర్ బాబు గారి సంపాదకత్వంలో వెలువడిన కొత్త కథ 2024 కథల సంపుటం నుండి అమ్మ తల్లి కథ. కలం ఉమామహేష్ ఆచాళ్ల, గళం పప్పు భోగారావు. మానవ సంబంధాల్లోని అంతరాలను, మధ్యతరగతి జీవితాల్లోని వైరుధ్యాలను కథలుగా మలుస్తున్న రచయిత ఉమామహేష్ ఆచాళ్ల 27 ఏళ్లుగా విశాఖపట్నం కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. 2016 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు అన్ని ప్రముఖ పత్రికల్లో దాదాపు 40 కథలు ప్రచురించారు. వాటిలో 21 కథలతో సంఘే శక్తి కలియుగే అనే కథా సంపుటి వెలువరించారు. వీరు రాసిన అనేక కథలకు బహుమతులు లభించాయి. పండక్కి కలిసిన ఉమ్మడి కుటుంబంలా విజయవాడ ప్లాట్ఫారం హడావిడిగా ఉంది. ఏసీ వెయిటింగ్ హాల్లో కూర్చుని ఫోన్లో మెయిల్స్ చెక్ చేసుకుని రిప్లైలు పెట్టి కళ్ళు మండుతూ ఉండడంతో కాసేపు రిలాక్స్ అవుతూ గ్లాస్ డోర్ అవతల గట్టు మీద కూర్చున్న ఓ ఫ్యామిలీని గమనించసాగాను. భర్త తన బిర్యానీ పొట్లం విప్పుకుని తింటున్నాడు. పిల్లలిద్దరూ ఓ పొట్లం విప్పుకుని తింటున్నారు. భార్య మాత్రం తన పొట్లం ఇంకా విప్పకుండా పిల్లల కోసం వాటర్ బాటిల్ ఓపెన్ చేసి రెడీగా పట్టుకుంది. పిల్లలిద్దరూ గుడ్డు కోసం లాక్కోవటంతో వాళ్ళ బిర్యానీ కాస్త కింద పడింది. తండ్రి తింటున్నవాడల్లా ఒక్క క్షణం ఆగి విసుక్కుని మళ్లీ తన పొట్లం పడిపోకుండా తినే పనిలో పడిపోయాడు. తల్లి మాత్రం పిల్లల్ని తన వైపు తిప్పుకుని తన పొట్లం విప్పి ఇద్దరికీ తనే తినిపించసాగింది. ఇదంతా చూసి నవ్వుకుని మళ్లీ ఫోన్ ఓపెన్ చేయబోతూ వాళ్ల పక్కనే ఉన్నామకేసి యథాలాపంగా చూశాను. కొద్దిగా నెరిసిన చెంపలు తప్పిస్తే అదే సౌమ్యం, అవే ఎరుపెరిగని కళ్ళు. అమ్మ తల్లి కాదు కదా అనుకున్న వెంటనే లేచి వెయిటింగ్ రూంలో నుంచి బయటకు వెళ్ళి, నువ్వు అమ్మ తల్లి కదూ అన్నాను ఆదుర్దాగా. ఆమె నాకేసి ఓసారి చూసి నవ్వి, బావున్నావా రాంబాబు అంది. ఓహ్, అంత వెంటనే ఎలా గుర్తుపట్టావమ్ము, రా లోపల కూర్చుందాం అన్నాను ఏసీ హాల్ కేసి నడుస్తూ. పర్లేదు, అనౌన్స్ చేసేశారు అంది. అవును, ఏ ట్రైను, ఎక్కడికి? ప్రశ్నల్లో నా ఎగ్జైట్మెంట్ స్పష్టంగా కనిపిస్తోంది. జన్మభూమి దువ్వాడ. అవునా, నాది అదే ట్రైన్, వైజాగ్ నేనంటూ ఉండగానే ట్రైన్ వచ్చి ఆగింది. వద్దన్నే వినకుండా ఆమె బ్యాగ్ అందుకుని, రా చైర్ కార్లో నా సీట్ ఉంది, ఇంకోటి రిక్వెస్ట్ చేద్దాం అన్నాను. వద్దు రాంబాబు, నా టికెట్ ఉందిగా, అక్కడ సీట్ లేకపోతే ఇబ్బంది అంది ఆమె మొహమాటంగా. నేను నుంచునైనా నీకు సీట్ ఇస్తా, ఓకేనా అంటూ C1 కోచ్ వైపు నడవసాగాను. ఆమె అనుసరించక తప్పలేదు. ఆమెని నా చైర్లో కూర్చోబెట్టి టీసీని రిక్వెస్ట్ చేసి ఏలూరులో మరో సీట్ సంపాదించి నా పక్క సీట్ అతన్ని రిక్వెస్ట్ చేసి అక్కడికి పంపి అప్పుడు కూర్చున్నాను అమ్మతల్లి పక్కనే రిలాక్సింగ్గా. ఏసీ మరీ చల్లగా ఉండడంతో ఆమె కొంగు తీసి చుట్టూ కప్పుకుంది. ఇప్పుడు చెప్పమ్ము, ఏం సంగతి, దువ్వాడలో ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? సారీ, మీ హస్బెండ్ విషయం ఈ మధ్య తెలిసింది. ఎలా అడిగాను. దువ్వాడ SEZలో అపెరల్ కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్నా. ఇంకా ఆయన సంగతి తాగుడు, కొన్నాళ్ళు సరైన ఉద్యోగం లేదని, మరికొంతకాలం పిల్లలు పుట్టలేదని, అవన్నీ జరిగాక వ్యసనమై కూర్చుంది అంది తలదించుకుంటూ. సారీ అన్నాను. పర్లేదు, నీ సంగతి అడిగింది. నీకు తెలిసే ఉంటుందిగా. విన్నాను, కానీ అడగలేనుగా. ఏముంది, పెళ్ళయ్యాక ఓ షిప్పింగ్ కంపెనీలో క్లర్క్గా జాయిన్ అయ్యాను. జీతం తక్కువ, పని ఎక్కువ. ఆ లైఫ్ ఆమెకు నచ్చలేదు, వెళ్ళిపోయింది. ఓ, అది నిజమేనా? కృష్ణతో అని విన్నాను మొహమాటంగా అడిగింది. అవును, ఇప్పుడు యుఎస్లో ఉంటున్నారు. మొన్న అల్యూమిని మీటింగ్కి వచ్చారట కదా, గ్రూపులో ఎవరో చెబితే విన్నాను. అవును. నిన్ను కలిశాడా, ఏమన్నాడు? ఆమె అడిగిందని విల్లా కొన్నాడట. నేను మాత్రం చాలా లక్కీ అన్నాడు. అదే, ఇప్పుడు ఓ ఐలాండ్ కొనమని పేచీ పెడుతోందట. గట్టిగా నవ్వేసి మళ్లీ అంతలోనే సముదాయించుకుంది. నీకు ప్రపోజ్ చేసినప్పుడు తను 9th C కదా, అప్పుడు ఎగ్జాక్ట్గా నువ్వేం చెప్పావు అడిగింది అమ్మతల్లి నాకేసి నవ్వుతూ చూస్తూ. సారీ, నాకు అమ్మతల్లి అంటే ఇష్టమని చెప్పాను. దానికి తనేమంది? దాందేముంది, నాకు అక్క ఉంటే ఇష్టం ఉండదా ఏమిటి అంది. ఆమెకేసి చూడకుండా చెప్పాను.
ఆమె మొహం కోపంతో ఎర్రబడింది. తనని ఏం లాభం, మా అమ్మని అనాలి. ఎప్పుడూ రాంబాబు తమ్ముడికి ఇచ్చి క్యారేజీ పంపిస్తా, రాంబాబు తమ్ముడిని తోడు రమ్మను అంటూ ఉంటే ఓసారి గట్టిగానే అరిచా, అమ్మా నాకంటే చిన్నవాళ్ళంతా నాకు తమ్ముళ్ళేనా అని. దానికి ఆమె, నోర్మొయ్యి, వాడు మాత్రం నీకు తమ్ముడే, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అంది. అప్పుడు నువ్వేమన్నావు అడిగాను కుతూహలంగా. మరి నాకంటే 13 ఏళ్ళు పెద్దవాడు నీ తమ్ముడు, తనేమవుతాడని గట్టిగానే అడిగా. మొగుడవుతాడే, నోరు మూసుకుని ఆ ఇంటర్ ఏదో అయిందనిపిస్తే నిన్ను వాడి చేతిలో పెడితే నా బాధ్యత తీరుతుంది. అన్న 3 నెలలకే నా పెళ్ళైపోయింది అంది అమ్మ తల్లి నిట్టూర్చి. ట్రైన్ నెమ్మదిగా గోదావరి బ్రిడ్జి దాటుతోంది. తడిచిన నోట్లను ఆరబెట్టినట్టు ఇద్దరం జ్ఞాపకాల దొంతర్లని పరుచుకున్నాం. అవును, నా పెళ్లికి నువ్వు రాలేదేమమ్మో, పోలీసులు వస్తారేమో అని భయమేసి. అదేమిటి అడిగాను ఆశ్చర్యంగా. అంటే నీది బాల్య వివాహం కదా అంది వస్తున్న నవ్వును ఆపుకుంటూ. ఉక్రోషంగా మొహం అటు తిప్పుకున్నాను. సారీ, అయినా రాంబాబు, మగపిల్లవాడివి, మరీ 21కే పెళ్ళేంటి, అది ఉద్యోగం లేకుండా. నేను నిన్ను ఏడిపించగలను. ఏడ్చి విసుగొచ్చింది, నీ వల్ల కాదు. సరే చూద్దాం, అయినా ఆ పేరేంటి అమ్మ తల్లి? ప్లియోనాజం అంటే తెలుసా నీకు? ఏమో, నేను నీ అంత చదువుకోలేదు బాబు. అవసరమైన దానికన్నా ఎక్కువ పదాలు వాడటం, కళ్ళతో చూడటం, బర్నింగ్ ఫైర్ అలాంటివన్నమాట అన్నాను. అదేం కాదు, నేను పుట్టగానే నా తల్లే పుట్టిందని మా నాన్న, కాదు మా అమ్మ పుట్టిందని మా అమ్మ, ఇద్దరూ చివరికి రాజీకొచ్చి అమ్మ తల్లి అని పిలవడం మొదలుపెట్టారు. రిజిస్టర్లో పేరు రిజిస్టర్లోనే ఉండిపోయింది అందామె నవ్వుతూ. ఊరికే అన్నాలే, అయినా నీ పేరంటే నాకు చాలా ఇష్టం అన్నాను నవ్వుతూ. ఏం లాభం, నా పెళ్లి కుదురుతోంది, మా ఇంటికొచ్చి చెప్పు అంటే రాలేదుగా, అప్పటికే నీకు ఫ్యాన్స్ కూడా ఏర్పడిపోయారు అంది అమ్మ తల్లి అవతల కిటికీ కేసి చూస్తూ. బాగుంది, నీ పెళ్లి కుదిరినప్పటికీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చా. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని ఇవ్వండి అంటే అన్నంలో విషం పెట్టి చంపేసి ఉండేది అన్నాను వాతావరణాన్ని తేలికపరుస్తూ. అవును, మనం ఇప్పుడెందుకు పెళ్లి చేసుకోకూడదు అడిగాను హఠాత్తుగా. ఆ క్షణం ఎలా వచ్చిందో తెలియదు అంత ధైర్యం. మరే, టైమ్లీ డెసిషన్, సిగ్గు లేకపోతే సరి అందామే తలదించుకుని. తప్పే ఉందమ్ము, నిన్ను నా ఇంటికి మహారాణిని చేస్తా, నా బిజినెస్లో పార్ట్నర్ని చేస్తా. గొప్పకి కాదు గాని నీకు హామీగా చెబుతున్నా. తను వెళ్ళిపోయాక నెమ్మదిగా అదే షిప్పింగ్ బిజినెస్లో ఓన్గా కంపెనీ పెట్టే స్థాయికి చేరాను. కొంచెం డ్రమటిక్గా చెప్పాలంటే నా కారు నెంబరు 4 ఒకట్లు, నా కారు సింబలు 4 సున్నాలు అన్నాను కొంచెం గర్వంగా. ఈ మాటలు చెప్పాక నార్మల్గా ఉండటం కష్టంగా ఉంది. చాన్నాళ్ల తర్వాత బాడీ హ్యాపీ కెమికల్స్ విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. నువ్వెన్నైనా చెప్పు, 2 కొబ్బరి చెప్పులు మళ్ళీ కలిస్తే కొబ్బరికాయకి సమానం అవదు రాంబాబు అందామే నవ్వు ఆపుకుంటూ. నాకు వాట్సాప్ ఉంది, ఇలాంటివి నేను చెప్పగలను అన్నాను కోపంగా. సారీ, సీనియర్ నా మాత్రం ర్యాగింగ్ చెయ్యొచ్చు అంది నా భుజం తట్టి. అయినా అవన్నీ పక్కన పెట్టు, ఓ 30 ఏళ్ల తర్వాత ప్లాట్ఫారం మీద కనపడితే అడుగుతున్నావు, ఒకవేళ ఇంకో 10 ఏళ్ల తర్వాత కనపడితే అడిగేవాడివా అంది నాకేసి సూటిగా చూస్తూ. అది హైపోథెటికల్ క్వశ్చన్ అమ్ము. తను వెళ్ళిపోయాక బిజినెస్లో పడిపోయి ఒంటరితనం గుర్తుకు రాలేదు. నీ విషయం నిజంగా ఈ మధ్యే తెలిసింది. తప్పే ఉంది, ఆలోచించు అన్నాను కన్విన్సింగ్గా. ఆమెని నో నుంచి మౌనం వరకు తెచ్చేటప్పటికీ ట్రైన్ అన్నవరం చేరింది. చివరికి ఆమె, సరే నువ్వంతలా చెబుతున్నావు కాబట్టి ఆలోచిద్దాం అంటూ ఉండగా నా ఫోన్కి వీడియో కాల్ వచ్చింది. చెప్పు చిన్నా, ఎలా ఉన్నావు హుషారుగా అడిగాను. డాడీ, ఐబీపీఎస్ పీఓ రిజల్ట్ ఇప్పుడే వచ్చింది, లిస్టులో నా పేరుంది, బ్యాంకు కూడా అనుకున్నదే అలాట్ అయింది అవతల నుంచి నా కొడుకు సంతోషంగా చెబుతున్నాడు. ఓ కంగ్రాట్స్ గట్టిగా అరిచాను. గ్రూప్ 2 యాక్సెప్టెన్స్ మండేలోగా ఇవ్వాలి డాడీ, చెప్పు ఏది తీసుకోమంటావు? రెంట్కి టైం అడిగి చిన్నా, సివిల్స్ బాగా ప్రిపేర్ అవ్వు నవ్వుతూ చెప్పాను. దాట్స్ మై డాడ్, థ్యాంక్స్ డాడీ, ఉంటాను, మళ్ళీ చేస్తాను, ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు అని అవతల ఫోన్ పెట్టేసేలోగా, ఒరే ఒక్క నిమిషం, ఆంటీ ఎవరో తెలుసా? చిన్నప్పుడు మా సీనియర్, మన వీధిలోనే ఉండేవారు, హాయ్ చెప్పు అన్నాను ఫోన్ అమ్మతల్లి చేతికిస్తూ. హాయ్ ఆంటీ అవతల నుంచి చెయ్యి ఊపాడు చిన్న. హాయ్ నాన్న, కంగ్రాట్స్, ఎలా ఉన్నావు? నువ్వు మీ నాన్నలా కాదురా, వయసులో కూడా అందంగానే ఉన్నావు అంది అమ్మ తల్లి నవ్వుతూ. అంటే నేనప్పుడు బాలేనానా మధ్యలో కోపంగా అడిగాను. ఇప్పుడు బాగున్నావని కవర్ చేసింది అమ్మ తల్లి.
ఆమె నుంచి ఫోన్ తీసుకుని, ఒరేయ్ నేను కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నెక్స్ట్ వీక్ వస్తున్నావుగా, పర్సనల్గా చెబుతాలే. ఉంటాను, బాయ్ నాన్న అంటూ ఫోన్ పెట్టేశాను. దువ్వాడ స్టేషన్ వచ్చింది. రైల్లోంచి చూస్తే ఊరంతా చీకట్లో గోరంత నియాన్ లైట్లు నేల మీద చుక్కల్లా ఉన్నాయి. అమ్మ తల్లి లేచి నించుంది. నేను కూడా లేచి ఆమె బ్యాగ్ పట్టుకుని ఆమెతో పాటు కిందకి దిగాను. అమ్మ తల్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏదో చెప్పడానికి తడబడుతోంది. అమ్ము, నువ్వు ఏం చెప్పినా నాకు సమ్మతమే, తొందరేం లేదు, ఇంటికెళ్ళి ఆలోచించి ఏ విషయమో చెప్పు అన్నాను నవ్వుతూ. గార్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ట్రైన్ కూతపెట్టి కదలడానికి రెడీగా ఉంది. ట్రైన్ ఎక్కుతూ మెట్టు మీద నిలబడి కమ్మి పట్టుకుని అమ్మ తల్లి కేసి చూస్తున్నాను. అమ్మ తల్లి నెమ్మదిగా మాటలు కూడబలుక్కుంది. తమ్ముడు, నా కూతురు బంగారం, నీ కొడుకు వచ్చాక ఇద్దరూ పిల్లని చూసుకోవడానికి ఇంటికి రండి, ఉంటాను అని వెళ్తూ వెళ్తూ తిరిగి చూసింది. ఎవరు ముందు కురవాలా అని మాట్లాడుకునే మేఘాల్లా మా కళ్ళు కలుసుకున్నాయి. ఆ చెమ్మకి హేతువు దుఃఖమో ఆనందమో గుర్తించడం కష్టం. ఎందుకంటే మా కళ్ళే వేరు, కన్నీరు కాదు. ఆమెను జడ్జి చెయ్యాలనిపించలేదు. బహుశా నా మీద, నా కొడుకు మీద నమ్మకంతో ఆమెకి ఒక్కటే అనిపించి ఉండొచ్చు. తనలా తన బిడ్డ కష్టపడకుండా ఉండే ఏ ఒక్క అవకాశం వదులుకోకూడదు అనుకుందేమో. ఒక్క క్షణం డోర్ దగ్గరే నించుని ఆమె వెళ్తున్న వైపు చూస్తూ, ప్లియోనాజం అంటే ఒక పదం అనవసరంగా వాడటమే కాదు, ఆ పదం ప్రత్యేకత నొక్కి చెప్పడానికి కూడా వాడొచ్చు. అమ్మతల్లి కూడా అంతే అనుకుని లోపలికి నడిచాను. కలవని పట్టాలని కలుపుకుంటూ రైలు గమ్యం వైపు సాగిపోతోంది. మీరింతవరకు అమ్మతల్లి కథ విన్నారు. కలం ఉమామహేష్ ఆచాళ్ల, గళం పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.